గడిచిపోయిన రోజులను తలుచుకోవడానికి చాలామందికి గుర్తులు, జ్ఞాపకాలు చాలానే ఉంటాయి. కానీ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాంటి వాళ్ళకి వాళ్ళ జ్ఞాపకాలను తలుచుకోవడానికి ఒక మంచి ఆలోచన ఈ సిరీస్. నాకైతే బాగా నచ్చింది సిరీస్. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంక రివ్యూలోకి వెళ్ళిపోదాం. రివ్యూలోకి వెళ్ళే ముందు మీరు గనక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నట్టయితే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని గట్టిగా కొట్టండి. నా ఛానల్ నుంచి ఏదైనా వీడియో అప్‌లోడ్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇవి మొత్తం 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ అప్రాక్సిమేట్లీ 30-40 మినిట్స్ ఉంటుంది. ఎక్సెప్ట్ లాస్ట్ 3 ఎపిసోడ్స్ తప్ప మిగిలిన ఎపిసోడ్స్ అన్నీ చాలా బాగుంటాయి. మంచి ఎమోషనల్‌గా. లాస్ట్ 3 ఎపిసోడ్స్ కూడా బాగుంటాయి. క్లైమాక్స్ బాగుంటుంది లాస్ట్ 3 ఎపిసోడ్స్. బట్ స్టార్టింగ్‌లో కొంచెం మనకు బోర్ కొడుతుందన్నమాట. అంతే మైనస్ ఇంకేం లేదు. ఇంకా స్టోరీ విషయానికొస్తే పర్టిక్యులర్‌గా స్టోరీ అంటే ఏముండదు. 90స్‌లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌ని ఎలా ఫేస్ చేశారో అన్నది ఒక చాలా ఎమోషనల్‌గా చూపిచ్చారనమాట. ఇప్పుడున్న జనరేషన్‌కి ఇది నచ్చుతుందా అంటే నాకైతే డౌటే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇటువంటి ఎమోషన్స్ వాళ్ళకి తెలీదు కాబట్టి వాళ్ళు చూసినా సరే కనెక్ట్ అవ్వకపోవచ్చు. బట్ 90s కిడ్స్‌కైతే కంపల్సరీ కనెక్ట్ అవుతారు. చూడండి. అండ్ ప్రతి ఎపిసోడ్‌కి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎమోషన్ తీసుకున్నారు. ప్రతి చిన్న ఎమోషన్‌ని ఇంత బాగా చూపించొచ్చని నిజంగా నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యాను. నాకు ఆ రోజులైతే గుర్తొచ్చాయి. కొన్ని ఎమోషన్స్‌లో అయితే నాకు కన్నీళ్ళు కూడా వచ్చాయి. మిడిల్ క్లాస్ మ్యాన్‌గా శివాజీ గారు చాలా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అండ్ ఫస్ట్ లవ్ ఇదే థంబ్‌నెయిల్‌లో పెట్టాను కదా! ఈ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. ప్రతి మనిషికి 10థ్ క్లాస్‌లో ఒక ఫస్ట్ లవ్ ఉంటుంది. 10థ్ క్లాస్‌లో లవ్ చేసిన వాళ్ళకి ఈ సిరీస్ చాలా బాగా నచ్చుతుంది. పిల్లల కోసం తండ్రి పడే కష్టాలు, పిల్లల ఆనందం కోసం తల్లి చూపించే ప్రేమ, ఇవన్నీ చాలా బాగా చూపించారు ఈ సిరీస్‌లో. కమింగ్ టు ది అడల్ట్ కంటెంట్. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇట్స్ ఎ ప్యూర్ ఫ్యామిలీ డ్రామా. ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. నేనైతే ఈ వీకెండ్‌కి స్ట్రాంగ్‌గా రికమెండ్ చేస్తున్నా. థియేటర్స్‌కి ఏం వెళ్తారులెండి. ఇది ట్రై చేయండి. చాలా బాగుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.